అందరికీ నమస్కారం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 54వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఒకసారి పరమాత్మ యొక్క పరమమైన భక్తి తత్వమును పొందితే అతనిని సుఖములు దుఃఖములు బంధించవు. అతడు దేని కొరకు దుఃఖించడు, ఏది కావాలని కోరుకోడు, ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతనికి ఏ కోరిక ఉండదు. అన్ని ప్రాణులను సమంగా చూస్తాడు. పరమాత్మ యందు నిర్మలమైన భక్తిని కలిగి ఉంటాడు. అంటే ఇవి జీవన్ముక్తిని లక్షణములు. ఈ శరీరంలో ఉండి కూడా పరమాత్మలో ఐక్యమైనవాడు, మనసును ఆత్మలో స్థిరంగా ఉంచినవాడు, ప్రాపంచిక విషయముల యందు ఎటువంటి ఆసక్తి అనురక్తి మమకారము లేనివాడు. అతడికి దుఃఖము సుఖము అంటే ఏమిటో తెలియదు. అంతా సమానంగానే ఉంటుంది. మనసు నిర్మలంగా నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. నీచ జంతువులలోనూ ఉత్తమమైన మానవులలోనూ పరమాత్మను దర్శిస్తాడు. మనం చూసే ప్రపంచమంతా మనసుతో కల్పించబడినది అని తెలుసుకుంటాడు. అతడికి కోరదగ్గది పొందదగ్గదంటూ ఏమీ ఉండదు. సంతృప్తుడవుతాడు. ఇది భక్తిలో పరాకాష్ట. అందుకే మద్భక్తిం లభతే పరాం అంటే నా యొక్క పరమమైన భక్తి లభిస్తుంది. పరమ భక్తి అంటే శంకరాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య బిధీయతే అంటే తన యొక్క స్వస్వరూపమును తెలుసుకోవడమే, ఆత్మతత్వమును అనుసంధానం చేసుకోవడమే పరమమైన భక్తి, అనన్యమైన భక్తి. అదే జ్ఞానము. అది తెలిస్తే ఇంకా తెలుసుకోదగ్గదంటూ వేరే ఉండదు.